హార్టీ వెల్కమ్ టు ఆనంద్ అకాడమీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇంగ్లీష్ గ్రామర్లో ఫ్రేజు, క్లాజు, సెంటెన్స్ గురించి చెప్పుకుంటున్నాము. ఇవి ఇక్కడ జస్ట్ డెఫినేషన్స్ మాత్రమే. వీటి గురించి ఒక్కొక్క టాపిక్ తీసుకున్న తర్వాత అక్కడ విపులంగా అక్కడ నేర్చుకుంటాము. ఇవి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి, అకాడమిక్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అలాగే స్పోకెన్ ఇంగ్లీష్ కూడా వాళ్ళకి ఈ వాక్యాలు ఎలా ఫ్రేమ్ చేయాలి, సెంటెన్స్ కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుంది అని తెలుస్తూ ఉంటుంటాయి. ఫ్రేజు, క్లాజు, సెంటెన్స్. ఫ్రేజ్ అంటే తెలుగులో దీన్ని పదబంధము అంటారు. పదబంధము అంటే పదాల కలయిక, కొన్ని పదాల కలయికని ఫ్రేజ్ అంటారు. అలాగే క్లాజ్ అంటే ఉపవాక్యము. క్లాజ్ అంటే ఉపవాక్యము. సెంటెన్స్ వాక్యము. క్లాజ్ అంటే ఉపవాక్యం కదా, అది కూడా పదాల కలయికే, కాకపోతే అర్థవంతమైన పదాల కలయిక క్లాజు. సెంటెన్స్ అంటే పూర్తి అర్థాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఫ్రేజ్ అంటే మనం డెఫినేషన్ ఏం చెప్పుకోవచ్చు? ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ మేక్స్ సెన్స్ బట్ నాట్ ఏ కంప్లీట్ సెన్స్ ఈజ్ కాల్డ్ ఏ ఫ్రేజ్. ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్, ఫ్రేజ్ డెఫినేషన్. ఫ్రేజ్ a group of words which makes sense but not complete sense is called a phrase. అలాగే క్లాజ్, a group of words which forms a part of a sentence and contains a subject and a predicate. Number 3, sentence. A group of words which gives complete meaning is called a sentence. ఇవి డెఫినేషన్స్. ఫ్రేజ్, ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ మేక్స్ సెన్స్ బట్ నాట్ కంప్లీట్ సెన్స్ ఈజ్ కాల్డ్ ఏ ఫ్రేజ్. ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్, కొన్ని మాటల సముదాయం, విచ్ మేక్ సెన్స్, కొంత అర్థాన్ని ఇచ్చేటువంటి మాటల సముదాయము, బట్ నాట్ కంప్లీట్ సెన్స్. విచ్ మేక్ సెన్స్, అర్థాన్ని ఇస్తాయి, బట్ నాట్ కంప్లీట్ సెన్స్, పూర్తి అర్థాన్ని మాత్రం ఇవ్వవు. ఈజ్ కాల్డ్ ఏ ఫ్రేజ్. అలాంటి మాటల సముదాయాన్ని ఫ్రేజ్ అంటారు. అంటే ఏ మాటల సముదాయం అయితే కొంత అర్థాన్ని ఇస్తూ ఉంటాయో ఆ మాటల సముదాయమే ఫ్రేజ్. కానీ పూర్తి అర్థాన్ని మాత్రం ఇవ్వవు. పూర్తి అర్థాన్ని ఇవ్వనటువంటి మాటల సముదాయమును ఫ్రేజ్ అంటారు. ఇంకా ఈ ఫ్రేజ్లో ఏ ఫ్రేజ్ does not contain a subject and a verb. ఫ్రేజ్లో సబ్జెక్టు ఉండదు, వెర్బు ఉండదు. ఫ్రేజ్లో సబ్జెక్టు ఉండదు,
వెర్బ్ ఉండదు, లేదంటే ప్రెడికేట్ ఉండదు. క్లాజ్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ ఫార్మ్స్ ఏ పార్ట్ ఆఫ్ ఏ సెంటెన్స్. ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ మాటల సముదాయం విచ్ ఫార్మ్స్ ఏ పార్ట్ ఆఫ్ ఏ సెంటెన్స్, ఒక వాక్యంలోని భాగం, అండ్ కంటైన్స్ ఏ సబ్జెక్ట్ అండ్ ఏ ప్రెడికేట్. సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్, సబ్జెక్ట్ ఉంటుంది, ప్రెడికేట్ ఉంటుంది. ఈజ్ కాల్డ్ ఏ క్లాస్. అంటే సబ్జెక్టును ప్రెడికేట్ను కలిగినటువంటి మాటల సముదాయము ఏదైతే ఉంటుందో అది అర్థాన్ని ఇస్తుంది. అలాంటి మాటల సముదాయాన్ని క్లాజ్ అంటారు. క్లాజ్ అంటే ఉపవాక్యము. అర్థమైతే వస్తుంది, పూర్తి అర్థం వస్తుంది, కానీ కొంచెం సెంటెన్స్కి క్లాజ్కి కొంచెం తేడా ఉంటుంది. నెక్స్ట్ సెంటెన్స్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ గివ్స్ కంప్లీట్ మీనింగ్ ఈజ్ కాల్డ్ ఏ సెంటెన్స్. పూర్తి భావాన్ని ఇచ్చేటువంటి, పూర్తి అర్థాన్ని ఇచ్చేటువంటి మాటల సముదాయమును సెంటెన్స్ అంటారు. ఫ్రేజ్లో సబ్జెక్ట్ ఉండదు, వెర్బ్ ఉండదు, సబ్జెక్ట్ ఉండదు, ప్రెడికేట్ ఉండదు. క్లాజ్లో సబ్జెక్ట్ ఉంటుంది, ప్రెడికేట్ ఉంటుంది, పూర్తి అర్థాన్ని ఇస్తుంది. సెంటెన్స్లో పూర్తి అర్థాన్ని ఇస్తుంది. సెంటెన్స్లో పూర్తి అర్థాన్ని ఇస్తుంది. పూర్తి అర్థాన్ని ఇచ్చేది ఏదైనా కానీ సెంటెన్స్ అవుతుంది. సెంటెన్స్ అంటే అందులో మస్ట్ అండ్ షుడ్గా సబ్జెక్ట్ ఉంటుంది, ప్రెడికేట్ ఉంటుంది. ఇవి ఇంకా ఇవి మనకి డిఫరెన్సెస్ మాత్రమే. ఫ్రేజ్లో టైప్స్ ఉంటాయి. నౌన్ ఫ్రేజ్ అని, యాడ్జెక్టివ్ ఫ్రేజ్ అని, యాడో ఫ్రేజ్ అని. అలాగే క్లాజ్లో కూడా టైప్స్ ఉన్నాయి. యాడర్ క్లాజు, నౌన్ క్లాజు, యాడ్జెక్టివ్ క్లాజ్ అని. సెంటెన్స్లో టైప్స్ ఉన్నాయి. సెంటెన్స్ టైప్స్ అంటే అసర్టివ్ సెంటెన్సు, ఇంపరేటివ్ సెంటెన్సు, ఇంటరాగేటివ్ సెంటెన్సు, ఎక్స్క్లమేటివ్ సెంటెన్సు. ఇవి ఒక టైప్ అయితే సెంటెన్స్లో సింపుల్ సెంటెన్సు, కాంప్లెక్స్ సెంటెన్సు, కాంపౌండ్ సెంటెన్సు, మోర్ ఓవర్ కాంపౌండ్ అండ్ కాంప్లెక్స్ సెంటెన్స్, ఈ టైప్స్ కూడా ఉంటాయి. అవన్నీ కూడా ఒక్కొక్క టాపిక్ తీసుకున్నప్పుడు విడిగా నేర్చుకుంటాం. ఇంకా ఇన్ ద స్కై at the bus stop, in the corner, without any effort. చూడండి, ఇన్ ద స్కై ఆకాశంలో, ఎట్ ద బస్ స్టాప్ వద్ద, ఇన్ ద కార్నర్ మూలలో, ఇన్ ద కార్నర్, వితౌట్ ఎనీ ఎఫర్ట్ ఎలాంటి కష్టము లేకుండా, ఎలాంటి ప్రయత్నం లేకుండా. అవి వీటికి ఇన్ ద స్కై అంటున్నాం. ఆకాశంలో కొన్ని మాటల సముదాయం ఇది. ఇన్ ఒకటి, ది ఒకటి, స్కై ఒకటి. కొంత అర్థం వస్తుంది, కానీ పూర్తి అర్థం వస్తుందా? ఇన్ ద స్కై ఆకాశంలో. ఏంటి ఆకాశంలో తెలియదు. ఎట్ ద బస్ స్టాప్ వద్ద, బస్ స్టాండ్ వద్ద. ఏంటి బస్ స్టాండ్ వద్ద? ఇన్ ద కార్నర్ మూలలో. ఏంటి మూలలో? వితౌట్ ఎనీ ఎఫర్ట్ ఎలాంటి ప్రయత్నం లేకుండా, ఎలాంటి కష్టం లేకుండా. ఈ మాటలకి అర్థాలు వస్తున్నాయి, కానీ పూర్తి అర్థాలు మాత్రం కావు. దీస్ వర్డ్స్ ఆర్ నాట్ గివింగ్ కంప్లీట్ సెన్స్. పూర్తి అర్థం మాత్రం ఇవ్వటం లేదు. మరి వీటిని పూర్తి అర్థం వచ్చే విధంగా రాసుకోవచ్చు. ఇక్కడ ఇందులో వెర్బ్ లేదు, సబ్జెక్టు లేదు. స్కై అన్నాం. స్కై అంటే ఆకాశము, నౌనే, కానీ సబ్జెక్ట్ కాదు ఇది. ఇక్కడ ఏ వెర్బ్ ఉందని వెర్బ్కు సబ్జెక్ట్ అవుతుంది? సబ్జెక్ట్ కాదు. బస్ స్టాప్ నౌనే, కానీ ఇక్కడ ఏదైనా వెర్బ్ ఉందా? ఇందులో ఏమీ లేదు. ఇది దేనికి సబ్జెక్ట్ కాదు. అలాగే కార్నర్ అంటే మూల, ఒక పేరు. ఇందులో ఉన్న వెర్బ్ ఉంది? ఎక్కడ కూడా వెర్బే లేదు. వితౌట్ ఎనీ ఎఫర్ట్ ఎలాంటి ప్రయత్నం లేకుండా. అందులో కూడా సబ్జెక్ట్ లేదు, వెర్బ్ లేదు.
కాబట్టి ఇలాంటి వర్డ్స్ అన్నీ కూడా ఏమవుతాయి, ఫ్రేజ్లే అవుతాయి. ఫ్రేజ్ అన్నప్పుడు రెండు వర్డ్సే ఉండొచ్చు. రెండు వర్డ్స్ ఉన్నప్పుడు కూడా రెండు వర్డ్స్ కూడా కలిపి ఒకే అర్థాన్ని ఒకే భావాన్ని ఇచ్చే విధంగా ఉంటే అది ఫ్రేజ్ అవుతుంది. ఆ రెండు వర్డ్స్ కూడా ఒకే భావాన్ని ఇచ్చే విధంగా ఉంటే అది ఫ్రేజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ ద స్కై అన్నాం, ఇది ఫ్రేజ్. బర్డ్స్ ఆర్ ఫ్లయింగ్. Birds are flying in the sky. In the sky. Birds are flying in the sky. చూడండి, ఇప్పుడు బర్డ్స్ పక్షులు ఆర్ ఫ్లయింగ్ ఎగురుతూ ఉన్నాయి ఇన్ ద స్కై ఆకాశంలో. ఇక్కడ ఇది ఇన్ ద స్కై అనేది ఫ్రేజ్ కదా, ఫ్రేజ్. ఈ ఫ్రేజ్ అనేది వాక్యంలో ఒక భాగమే, సెంటెన్స్లో ఒక భాగమే. బర్డ్స్ ఆర్ ఫ్లయింగ్ ఇన్ ద స్కై, ఆకాశంలో పక్షులు ఎగురుతూ ఉన్నాయి. ఇక్కడ బర్డ్స్ అనేది సబ్జెక్టు, ఆర్ ఫ్లయింగ్ అనేది వెర్బ్. అంతలో తీసుకుంటే ఇన్ ద స్కై అనేది ఇది ఒక ఫ్రేజ్ అవుతుంది. ఫ్రేజ్లో సబ్జెక్ట్ ఉండదు, వెర్బ్ ఉండదు. అలాగే ఎట్ ద బస్ స్టాప్, Indira is waiting at the bus stop. At the bus stop. బస్ స్టాప్ వద్ద ఈజ్ వెయిటింగ్. ఇందిరా బస్ స్టాండ్ వద్ద ఎదురు చూస్తూ ఉంది. ఈజ్ వెయిటింగ్. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? ఇందిరా, ఇది సబ్జెక్టు. ఈజ్ వెయిటింగ్ అనేది వెర్బ్. ఎట్ ద బస్ స్టాప్, బస్ స్టాండ్ వద్ద, బస్ స్టాప్ వద్ద వెయిట్ చేస్తూ ఉంది. ఎట్ ద బస్ స్టాప్ అనేది ఏంటిది? ఇది ఒక ఫ్రేజ్. అలాగే ఇన్ ద కార్నర్, there is a broom. There is a broom in the corner. There is a broom. అక్కడ ఆ కార్నర్లో ఒక చీపురు ఉంది. బ్రూమ్. బ్రూమ్ అంటే ఏంటి? చీపురు. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? బ్రూమ్. there is a broom in the corner. మూలలో, అక్కడ మూలలో చీపురు ఒకటి ఉన్నది. ఇందా కార్నర్ అనేది ఏంటి? ఫ్రేజ్. ఇందా కార్నర్ అనేది ఫ్రేజ్. అలాగే he earned a lot without any effort. He earned a lot. అతను ఎర్న్ సంపాదించాడు. ఏ లాట్, చాలా సంపాదించాడు. వితౌట్ ఎనీ ఎఫర్ట్, ఎలాంటి కష్టం లేకుండా, ఎలాంటి శ్రమ లేకుండా, ప్రయత్నం లేకుండా చాలా సంపాదించాడు. ఇక్కడ వితౌట్ ఎనీ ఎఫర్ట్ అనేది క్లాజ్ అవుతుంది. వితౌట్ ఎనీ ఎఫర్ట్ అనేది క్లాజ్. ఇక్కడ వితౌట్ ఎనీ ఎఫర్ట్ అనేది ఫ్రేజ్. ఇందులో సబ్జెక్టు లేదు, వెర్బు లేదు. ఈ ఫ్రేజ్ అంటే ఇలా ఉంటాయి. నెక్స్ట్, he was ill. He went to office. He was ill. అతను అస్వస్థతగా ఉన్నాడు. He went to office. అతను ఆఫీస్కి వెళ్ళాడు. ఇక్కడ సబ్జెక్టు రెండు ఒకటే. ఇది ఒక సెంటెన్స్, పూర్తి అర్థం వస్తుంది. He was ill. అతను అనారోగ్యంగా ఉన్నాడు. పూర్తి అర్థం వస్తుంది కాబట్టి ఇది సెంటెన్స్ అవుతుంది. సెంటెన్స్ అంటే సెంటెన్స్ మెయిన్ క్యారెక్టర్ ఏంటి? సబ్జెక్ట్ ఉండాలి, ప్రెడికేట్ ఉండాలి. ప్రెడికేట్ అంటే ప్రెడికేట్ వెర్బ్ ఉంటుంది కదా. బట్ హీ అనేది సబ్జెక్టు, వాజ్ అనేది వెర్బ్.
ఇక్కడ హీ అనేది సబ్జెక్టు, వెంట్ అనేది వెర్బ్. అంటే హీ వాజ్ ఇల్లో ఈ సబ్జెక్టు, వాజ్ ఇల్ అనేది ప్రెడికేట్ అవుతుంది. ప్రెడికేట్లో వెర్బ్ ఉంటుంది కదా ఎప్పుడు కూడా. అలాగే హీ వెంట్ టు ఆఫీస్లో హీ అనే సబ్జెక్టు, వెంట్ టు ఆఫీస్ అనేది ప్రెడికేట్, వెంట్ అనేది ఇక్కడ వెర్బ్. హీ వాజ్ ఇల్, హీ వెంట్ టు ఆఫీస్. అతను అస్వస్థగా ఉన్నాడు, హీ వెంట్ టు ఆఫీస్. రెండు సెంటెన్సే. ఈ రెండిట్లో ఏది కూడా క్లాజ్ లేదు. ఈ రెండింటిని మనం కలిపి రాసే అనుకోండి. సపోజ్ దో he was ill, he went to office. Though he was ill, అతను అస్వస్థతగా ఉన్నప్పటికీ he went to office, అతను ఆఫీస్కి వెళ్ళాడు. ఇక్కడ ఎంతవరకు తీసుకుంటే ఇక్కడ ఈ వాక్యం హీ వాజ్ ఇల్, అతను అస్వస్థతగా ఉన్నాడు, అయిపోయింది, కంప్లీట్ థాట్ వచ్చేసింది. ఈ రెండింటిని కలిపాం. దో హీ వాజ్ ఇల్, ఇక్కడ ఏమైంది, హీ వాజ్ ఇల్, అతను అస్వస్థతగా ఉన్నాడు. దో కలిపినప్పుడు ఏమైంది, దీనికి ఎలాంటి అర్థం వస్తుంది? దో హీ వాజ్ ఇల్, అతను అస్వస్థతగా ఉన్నప్పటికీ అన్నప్పుడు ఇంకా ఏదో ఉంది. దీని యొక్క అర్థం పూర్తి అవ్వాలంటే ఇంకా మనం ఇంకా ఏదో రాయాలి, ఇంకేదో ఉంటుంది. కానీ హీ వాజ్ ఇల్ అన్నప్పుడు అతను అస్వస్థతగా ఉన్నాడు, కంప్లీట్ అయిపోయింది, భావం అనేది కంప్లీట్ అయింది, ఇక్కడ ఏది కూడా అవసరం లేదు. కానీ దో హీ వాజ్ ఇల్ అయినప్పటికీ, అతను అస్వస్థతగా ఉన్నప్పటికీ ఇంకా వాక్యం పూర్తి అవ్వాల. అప్పుడు హీ వెంట్ టు ఆఫీస్, అతను ఆఫీస్కి వెళ్ళాడు. కాబట్టి ఇప్పుడు ఇదేమవుతుంది, క్లాజ్ అవుతుంది. దిస్ ఈజ్ క్లాజ్. దో హీ వాజ్ ఇల్. ఒక క్లాజ్ యొక్క క్యారెక్టర్ ఏంటి? అందులో సబ్జెక్ట్ ఉండాలి, ప్రెడికేట్ ఉండాలి. హీ వాజ్ ఇల్, హీ సబ్జెక్టు, వాజ్ ఇల్ అనేది ప్రెడికేట్. కాబట్టి ఇందులో సబ్జెక్టు ఉంది, ప్రెడికేట్ ఉంది. పూర్తి అర్థాన్ని ఇస్తుంది కానీ ఇంకొంచెం దీని పూర్తి అర్థం రావడం కోసం ఇట్ డిపెండ్స్ ఆన్ అనదర్ సెంటెన్స్. దో హీ వాజ్ ఇల్, అతను అస్వస్థతకు ఉన్నప్పటికీ, కాబట్టి ఇదేమవుతుంది, క్లాజ్ అవుతుంది. అంటే వాక్యాలకి సెంటెన్స్కి ముందు వెన్ అని, వెన్, వైల్, దో, ఆల్దో, బట్ ఇలాంటివన్నీ కూడా వాక్యాల ముందు చేరినప్పుడు ఏమవుతాయి అంటే ఆ సెంటెన్స్ ఏమవుతాయి, క్లాజెస్గా మారిపోతుంటాయి. ఇలాంటివి కొన్ని వర్డ్స్ కొన్ని సెంటెన్స్ ముందు చేరినప్పుడు అవి ఏమవుతాయి, క్లాజెస్గా మారిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్, I saw her yesterday. నిన్న ఆమెను నేను చూశాను. She was reading a novel. I saw her yesterday. She was reading a novel. నిన్న నేను ఆమెను చూశాను. She was reading a novel. నిన్న ఒక నవల చదువుతూ ఉంది. నేను చూసినప్పుడు ఆమె ఏం చేస్తుంది, చదువుతూ ఉంది. ఇది ఒక సెంటెన్స్, పూర్తి అర్థం వచ్చింది. I saw her yesterday. నిన్న ఆమెను చూశాను, అయిపోయింది. She was reading a novel. నవల చదువుకుంటూ ఉంది, ఇది కూడా అయిపోయింది. కానీ ఈ రెండింటిని మనం కలిపి రాసి అనుకోండి, I saw her yesterday. She was reading a novel. I saw her yesterday. She was reading a novel. నేను చూశాను, she was reading a novel. రెండింటిని కలిపి రాయటువంటి ఎలానా కాదు. when I saw her yesterday, నేను ఆమెను చూసినప్పుడు, I saw her yesterday అన్నప్పుడు వాక్యం పూర్తి అయిపోయింది, కంప్లీట్ సెన్స్ వస్తుంది.
కానీ దీని ముందు ఈ సెంటెన్స్ ముందు వెన్ చేర్చినప్పుడు ఇదంతా కూడా ఏమవుతుంది, అర్థం వస్తుంది కానీ ఇంకొంచెం అర్థం రావాలి. వెన్ ఐ సా హర్ ఎస్టర్డే, నిన్న ఆమె నేను చూసినప్పుడు ఏమైంది, నేను చూసినప్పుడు షీ వాజ్ రీడింగ్ ఏ నావెల్, ఒక నవల్ చదువుకుంటూ ఉంది. ఇక్కడ ఉన్నప్పుడు సపరేట్గా ఉన్నప్పుడు సెంటెన్స్ అయింది. ఇక్కడ దీని ముందు వెన్ చేరినప్పుడు ఏమైంది, క్లాజ్ అయిపోయింది. వెన్ ఐ సా హర్ ఎస్టర్డే, నిన్న ఆమెను చూసినప్పుడు, వెన్ చేరినప్పుడు క్లాజ్ అయిపోయింది. ఇక్కడ క్లాజ్ అంటే సబ్జెక్ట్ ఉండాలి, ప్రెడికేట్ ఉండాలి. ఇందులో సబ్జెక్ట్ ఏంటి, ఐ. ప్రెడికేట్ ఏంటి, సా హర్ ఎస్టర్డే ప్రెడికేట్. ఏంటి, ప్రెడికేట్లో ఏముంటుంది, వెర్బ్ ఉంటుంది. సా అనేది వెర్బ్ అవుతుంది. ఇలా క్లాజులు ఉంటాయి. అలాగే those who had lent money to drunkards would lose their capital too. Those who had lent money to drunkards would lose their capital too. ఎవరైతే డ్రంకార్డ్స్ త్రాగుబోతులకి డబ్బు అప్పిస్తారో వాళ్ళ యొక్క అసలను కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుంది. వాళ్ళ యొక్క మూలధనాన్ని కూడా కోల్పోయే ప్రమాదము ఉంటుంది. ఇది పూర్తి అర్థం వస్తుంది. ఇది ఒక సెంటెన్స్. దోస్ హూ హ్యాడ్ లెంట్ మనీ టు డ్రంకార్డ్స్ వుడ్ లూజ్ దేర్ క్యాపిటల్ టు. వాళ్ళ యొక్క అసలు కూడా, క్యాపిటల్ ఇచ్చిన అమౌంట్ను కూడా వాళ్ళు కోల్పోవాల్సి వస్తుంటుంది. ఇది ఒక సెంటెన్స్. నెక్స్ట్ వీటి గురించి విపులంగా నేర్చుకున్నాం.